అందరికీ నమస్కారం. నా పేరు వంశీ ప్రవీణ్ అండ్ వింటేజ్ కార్స్ అండ్ బైక్ సెగ్మెంట్లో ప్రస్తుతం బీటల్తో ఉన్నాను. అండ్ ఈ బీటల్ని ఓన్ చేసేది కార్తీక్ సార్. కార్తీక్ సార్ని అడిగి దీన్ని తీసుకోవాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది, అలాగే ఆయన ప్యాషన్ ఏంటి కార్స్ గురించి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇంతకుముందు ఓనర్స్ ఏంటి అండ్ కార్ ఏ కండిషన్లో ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. బీటల్ కార్ మీరు చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఒక సినిమా కూడా ఉండేది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఆ సినిమాలో బీటల్ కారు లీడ్ రోల్ అన్నమాట. అందులో అది లీవ్ చేస్తుంది, అంటే మాట్లాడుతుంది, మాట్లాడకపోయినా యాక్టింగ్ చేస్తుంది అనమాట, అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎల్లో కలర్లో ఫేమస్. మొన్న రీసెంట్గా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా సేల్లో ఉంది. అంత క్యూట్ కారు. ఇది 1967 మోడల్. రైట్. సో ఇక మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కార్తీక్ సార్ ఇస్తారు, ఆయన అడుగుదాం. బేసిక్గా ఇందాక మీరు అన్న మూవీ పేరు బామ్మమాట బంగారు మాట. రైట్. నాకు కూడా ఇది వచ్చిన తర్వాత చాలా మంది వచ్చి చెప్పినాడు బామ్మమాట బంగారు మాటలో. నేను ఇంగ్లీష్ మూవీ అనుకున్నాను, బేసికల్ తెలుగులో కూడా ఉంది బామ్మమాట బంగారు మాట. 2 ముక్కలు అవుతుంది, 2 ముక్కలు అయిన కారు, 2 ముక్కలు అయ్యి ఆ ముసలావిడ అది మంచి కామెడీ సీక్వెన్స్ బిల్డింగ్ ఎక్కుతుంది కారు, ఎల్లో కలర్ లో ఉంటుంది. సో దట్ ఈస్ వై క్రేజీ మూవీ మన చిన్నప్పుడు. సో బేసిక్గా మీరు అన్నట్టు ఈ కారు నేను తీసుకోలేదు, అదే నా దగ్గరకు వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది. బికాస్ యూ హ్యావ్ ఎ ప్యాషన్. కరెక్ట్. సో చిన్నప్పటి నుంచి నాకు కార్లు అంటే ఇష్టము. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ సచ్ ఎ వే, ఒకరోజు ఒక టీషర్ట్ వేసుకొని నేను నిలబడము, ఒక ప్రాజెక్ట్ దగ్గర ఒక వ్యక్తి రావడము, ఆ టీషర్ట్ గురించి అడగడము, నా కార్లు ఇంట్రెస్ట్ అని తెలియడము, వాళ్ళ ఫ్యామిలీలో ఈ కార్ ఉండడము. దే వర్ లుకింగ్ ఫర్ సంబడి హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద కార్ ఫర్ దేర్ లైఫ్ టైమ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పారు. అవుట్ సైడ్ అని చూస్తుండే ఆయనకి ఎంత ప్యాషన్ ఉండుంటే మీలాంటి వాళ్ళు వెతుకుని మీకు ఇచ్చి ఉంటారు. కరెక్ట్. నా కార్ని తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అని ఆయన కొందామని ఈవెన్ మ్యూజియం వాళ్ళు కూడా అడిగారు. వోక్స్వాగన్ వాంటెడ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే వెస్టర్న్ జర్మనీలో మ్యానుఫ్యాక్చర్ అయింది కారు. వెస్టర్న్ జర్మనీలో దిస్ కార్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అయిందో దట్ వాజ్ ద లాస్ట్ లాట్ విచ్ వెస్టర్న్ జర్మనీ ఇది అయిపోయింది అనమాట. అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ షట్ డౌన్ అయింది. అక్కడ తయారయ్యి యూకేకి వచ్చి, యూకే నుంచి ఇండియాకి వచ్చింది. వోక్స్వాగన్ బీటిల్ 1930s అడల్ఫ్ హిట్లర్ వచ్చిందే ఒక కామన్ మ్యాన్ కి కార్ కావాలి అని చెప్పి పోర్షేని అడిగి డిజైన్ చేయమని చెప్తారనమాట. సో హీ టేక్స్ అరౌండ్ 3 to 4 years టు డిజైన్ ద కార్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద డేట్స్, బట్ 34, 36 ఆ టైంలో వచ్చిందనమాట. అండ్ ఇట్ బికమ్ ఇమీడియట్ సక్సెస్. మన ఇండియాలో మారుతి కార్ ఎట్లయితే వచ్చి ప్రతి కామన్ మ్యాన్కి కార్ అందుబాటులోకి వచ్చిందో, ఇది అట్లాంటిది అనమాట. 1982లో ఇండియాలోకి ఎట్లయితే ఇందిరాగాంధీ కార్ తీసుకొచ్చిందో, మారుతి కార్ తీసుకొచ్చి అందరు కార్ అవైలబుల్ అయిందో, వోక్స్వాగన్ బీటిల్ జర్మనీలో అట్లా వచ్చింది అనమాట. సో ఇట్ వాజ్ అ పీపుల్స్ కార్. క్యూట్ గా చిన్నగా. అండ్ ఈ డిజైన్ ఏదైతే ఉందో టిల్ డేట్ దిస్ ఇస్ అన్ బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ అ కార్ షుడ్ బి అన్నట్టు అనమాట. అంత ఫండమెంటల్ స్కోర్కి వెళ్ళి దాన్ని డిజైన్ చేశాను అనమాట. అండ్ డిజైన్ కూడా బీటల్ చిన్న పురుగు ఉంటుంది. ఆ బీటల్ ఇన్స్పిరేషన్ తీసుకునే దాని పేరు అట్లా సేమ్ బీటల్ ఎట్లా అయితే పురుగు ఉంటుందో మీకు ఇమేజ్ చేసి చూపిస్తాను. ఇట్లా కర్వ్ ఉంటుంది దాని బాడీ మీద. టాప్ వ్యూ చూస్తే మీకు అట్నే అనిపిస్తుంది. అండ్ షెల్ కూడా బీటల్ కి షెల్ ఉంటుంది, బీటల్ పురుగుకి షెల్ ఉంటుంది. ఆ షెల్ ఈ షేప్స్ అన్ని కూడా కరెక్ట్. 2021 August 11th రోజు నా బర్త్డే రోజు వచ్చింది నా దగ్గరికి. సో చాలా స్పెషల్ మూమెంట్ లాగా అనమాట. ఇట్ హ్యాపెండ్, మేము ప్లాన్ చేయలేదు, ఇట్ హ్యాపెండ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆ రోజు స్టార్ట్ అయింది అనమాట. సో యు ఆర్ ద సెకండ్ ఓనర్. ఎస్. అండ్ బోర్డు మైసూర్ బోర్డు. అప్పుడు 1967 ఆ టైంలో కర్ణాటక స్టేట్ లేకుండా ఉంది. సో మైసూర్ వాజ్ ద మెయిన్ థింగ్. మనం ఎట్లా మెడ్రాస్ లో ఉన్నామో అప్పుడు అవన్నీ కూడా మైసూర్లో ఉండే. సో మైసూర్ రిజిస్ట్రేషన్ పెయింట్ లో రాసిందేమో మైసూర్ నెంబర్ ప్లేట్. బ్యాక్గ్రౌండ్ లో ఇఫ్ యువర్ కెమెరా కెన్ క్యాప్చర్, ఈ ఎంబోజింగ్ ఉన్నది QK అని ఉంది కదా, అది UK నెంబర్ ప్లేట్. ఆ నెంబర్ ప్లేట్ QK 9096 అనేది UK నెంబర్. దేర్ ఆర్ 2 types ఆఫ్ కార్స్, క్లాసిక్ కార్స్ కలెక్షన్. ఒకటేమో అన్రిస్టోర్డ్ కండిషన్, అంటే షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో దాని రెగ్యులర్ వేరియంట్. ఇప్పుడు మీరు లోపల కొన్ని పార్ట్స్ చూస్తే కొన్ని చోట్ల స్టిక్కర్లు అతికిచ్చి అట్లున్నాయి అన్నమాట. yes పాత కార్లో అనిపిస్తుంది, బట్ కావాలని చెప్పి చేయించలేదు. ఎందుకంటే ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినప్పుడు ఇట్లుంది వెహికల్. ఎక్సెప్టింగ్ అవుటర్ కలర్ ఒక 8 to 9 years బ్యాక్ ఒకసారి పెయింట్ అయింది తప్ప, ఇంటీరియర్ మొత్తం కలర్ తో సహా ఎవ్రీథింగ్ విచ్ హస్ బీన్ పెయింటెడ్ ఇన్ 1967. లెదర్ కానివ్వండి, స్టీరింగ్ కానివ్వండి, ఎనీథింగ్ ఇస్ ఆల్ ఒరిజినల్. షోరూమ్ నుంచి ఏ కండిషన్ లో వచ్చిందో అదే కండిషన్ ఉంది వెహికల్. అండ్ ఇంజన్ కానివ్వండి ఏది కూడా రిస్టోర్ చేయలేదు అనమాట. సో ఈ మీరు ఇండికేటర్స్ చూసిన ఈ క్రాక్స్ ఇవన్నీ కూడా ఏంది అంటే ఆ ఒరిజినల్ వచ్చింది, దాని ఏజ్ వల్ల వచ్చిన ఇదనమాట. అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. దాని ఏజ్ తెలుస్తుంది. ఇప్పుడు ముసలి అన్నప్పుడు ముడతలు కనిపిస్తాయి అంటే అంతే కదా. అండ్ కలర్
బ్లూ ఇస్ ద ఒరిజినల్ కలర్. సేమ్ ఒరిజినల్ కలర్. జస్ట్ టచ్ అప్ చేశారు మీరు. లోపల మాత్రం అసలు కలర్స్ అన్ని ఒరిజినల్ అని చెప్పారు. లోపల ఉన్న డాష్ బోర్డ్ మీద ఉన్న కలర్ ఇదంతా కూడా ఒరిజినల్, పెయింటెడ్ ఫ్రమ్ 67. అండ్ ఇంతవరకు వెహికల్ కి రస్ట్ రాలే ఇక్కడ. మెటల్ బాడీ మొత్తం కంప్లీట్. ఈవెన్ ఇదంతా కూడా అప్పుడుది, కంపెనీ నుంచి వచ్చినాయి ఇవన్నీ. బాడీ గార్డ్ ఇవన్నీ మనకి ఇప్పుడు బయట పెట్టుకుంటాం కదా, కంపెనీ నుంచి వచ్చినాయి అనమాట ప్రొటెక్షన్. ఫ్రంట్ ఎంటైర్ థింగ్ ఇస్ ఫ్యూయల్ ట్యాంక్. ఈ కింద దీని కింద ఉన్నదంతా ఫ్యూయల్ ట్యాంక్. అండ్ లగేజ్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. లగేజ్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. స్టెప్నీ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్డ్ హియర్. ఓకే. అండ్ టైర్స్ కూడా ఒరిజినల్ టైర్స్ లేకపోతే లేదు మధ్యలో టైర్స్. యాక్చువల్గా నాకు ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే అరౌండ్ 6 lakhs kilometers తిరిగిన అని చెప్పిండు ఆయన అప్రాక్సిమేట్లీ ఆ టైర్స్ తో. రెగ్యులర్. సో ఎవ్రీ 30,000-40,000 kilometers టైర్స్ మారుంటాయి కదా. సో టైర్స్ అయితే మారినాయి. నా దగ్గరకు వచ్చినాక మారలేదు. వెహికల్ ఓడో వచ్చేసి 6 lakhs అన్నారు. ఓడో ఇస్ లైక్ ఆయన చెప్పడం అయితే 5-6 times తిరిగిపోయింది అది. ఎవ్రీ టైం 1 lakh అయిపోతుంది, మళ్ళీ రోల్ ఓవర్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో 6 lakhs అంటే అజంప్షన్ దగ్గరగా 5 lakhs అయితే పక్కా 5 lakhs తిరిగిన కారు. ఆ టైం బండి ఇప్పటికి కూడా ఎట్లా ఉంది చూడండి. బాడీ కానీ కూడా సింగిల్ ఇట్లా అనగానే స్టార్ట్ అవుతుంది క్రాంక్స్. సైడ్ నుంచి చూడండి ఎంత ఉందో. మనకి మారుతి కార్ ఎట్లయితే చిన్నగా ఉంటుందో ఇంచుమించు అదే సైజ్ లో ఉంది, కాకపోతే హైట్ ఎక్కువ ఉంది. మారుతి కార్ ఇంత బుడ్డిగా ఈ హైట్ లో ఉంటుంది, ఇది హైట్ ఎక్కువ ఉంది. హెడ్ రూమ్ ఎక్కువ, లెంత్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది మారుతి మీద. అంటే బికాస్ ఆఫ్ ద కర్వ్స్ ఎక్కువ అనిపించదు. కానీ నేను కింద వెహికల్ పార్క్ చేసినప్పుడు చూస్తాను, ఐ హావ్ స్కోడా స్లావియా, ఇట్స్ ఈక్వల్లీ లెంత్. స్లావియాకి ఈక్వల్ గా ఉంది. అండ్ ఇవి కూడా ఉన్నాయి కదా బంపర్స్ తో. ఇదే ఆల్మోస్ట్ 1 feet 2 feet ఇవే అవుతున్నాయి. ఓకే. సో బంపర్స్ ఇదంతా చూసుకుంటే, అండ్ బికాస్ ఆఫ్ ద ఆర్చెస్ విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. బ్యూటిఫుల్ గా ఉండండి ఆర్చెస్, చాలా బ్యూటిఫుల్ గా. ఆర్చెస్ ని మీరు యాక్చువల్ అబ్జర్వ్ చేయండి, ఆర్చెస్ పెద్దగా ఉంటాయి. వెహికల్ ఇది ఇన్సైడ్, ఆర్చెస్ నుంచి 1/2 feet లోపలికి ఉంది. ఆర్చెస్ వల్ల పెద్దగా ఉంటుంది అంట బండి. మజిల్ కార్ కమ్మంటుంది, మజిల్ కార్ లాగా అనిపిస్తుంది. కానీ లైక్ మోస్ట్లీ లేడీస్ కి చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తా కదా, చాలా మంది ఆపి రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ ఫోటోలు, నేను ఫోటోగ్రాఫర్ అయిపోతాను. సరే మీరు ఇద్దరు నిలవండి అని చెప్పి నేను ఫోటో తీస్తాను. ఎందుకంటే ఆ కర్వేచర్ అది ఉంటుంది కదా, అది బాగా ఫన్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వీల్స్ క్యాప్స్, నాకు టైర్స్ గురించి చెప్పండి. రిమ్స్ అప్పటివి, అవి రిమ్స్ ఇవన్నీ పాతవి అప్పటివే. నట్స్ అవన్నీ మీకు దీని లోపల ఉంటాయి, ఇది ఓపెన్ చేస్తే. అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ యాక్చువల్లీ. నేను ఒకసారి నార్మల్ దీనికి పోతే కూడా రాలే, మళ్ళీ మెకానిక్ తో చేపిస్తే అప్పుడు గట్టిగా ఉంది, ఎప్పుడు ఓపెన్ అప్ కాదనమాట. ఓకే. సో స్క్రూస్ అవన్నీ లోపల ఉంటాయి. అదే కదా బ్యూటీ. ఎట్లా అంటే రఫ్ గా పెట్టేయచ్చు, బికాస్ ఆఫ్ దిస్ దాంతో ఎలిగెంట్ అనిపిస్తుంది ఇంకా. అండ్ అప్పుడు టైర్స్ కి ఇక్కడ వైట్ కలర్ వచ్చేది. అవును, దీనికి కూడా నాకు తెలిసి స్టార్టింగ్ లో ఉండుంటది కదా. దీనికి ఉండుంటది కానీ బట్ ఇట్ కేమ్ విత్ దిస్ టైర్స్ ఓన్లీ. నేను కూడా దాని మీద ఎక్కువ హోంవర్క్ చేయలేదు. మీరు కొన్నప్పుడు ఈ టైర్స్ వచ్చినాయి. నేను కొనలేదు, నేను ఇందాక అదే చెప్పిన కదా, దిస్ వెహికల్ వాజ్ అడాప్టెడ్ టు మీ. ఐ డిడ్ నాట్ బై దిస్ వెహికల్, ఐ కుడ్ నాట్ ఈవెన్ ఎఫర్ట్ దిస్ వెహికల్. ఆయన అడాప్ట్ చేసుకొని, ఈ పర్సనల్ వ్యక్తి అయితే ప్యాషన్తో ఉన్నాడు కాబట్టి ఎప్పటికీ అమ్మడు వీడు ఉంచుకుంటున్న నమ్మకం కుదిరింది కాబట్టి ఇచ్చారు. అండ్ చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్లో ఒక 6 months నన్ను ఇంటర్వ్యూ చేసారు వాళ్ళు, నా గురించి కనుక్కుని అన్నీ చేశారు. అది వెహికల్ ఇచ్చినాకే చెప్పారు వాళ్ళు. ఒక చిన్న పిల్లల్ని అడాప్ట్ చేయాలంటే కూడా ఫ్యామిలీ బాగా చూసుకుంటారా లేదా ఈ పిల్లలు అనుకుంటారు, నిజంగా ప్రేమగా చూసుకుంటారా లేదా. సో ఇట్స్ లైక్ దే ఆర్ గివింగ్ యూ దేర్ బేబీ టు యూ. దీన్ని తీసుకొచ్చినప్పటి నుంచి నేను కష్టాలు నాన్న స్వీట్ పెయిన్స్ లాగా నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అ సర్ప్రైజ్. బయటకు వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కరు ఆపడము, ఫోటోలు దిగడము. స్వీట్ పెయిన్స్ ఏంటి? అంటే ఇదే లైక్ యూఆర్ నాట్ యూస్ టు. సి ఫస్ట్ పాయింట్ ఏమైంది, వెహికల్ వచ్చి తీసుకొని బయటకు వచ్చిన అందరు నన్నే చూస్తారు. యూఆర్ నాట్ యూస్ టు సో మెనీ పీపుల్ లుకింగ్ ఎట్ యు కదా. అటెన్షన్ గ్రాబింగ్ అలవాటు లేదు. ఇప్పుడు ఏమైంది, అలవాటు అయిపోయింది. కార్ తీసుకుని వెళ్ళగానే అన్ని కెమెరాలు తీస్తుంటారు, ఫోటోలు తీస్తుంటారు, నేను కూడా థమ్స్ అప్ చెప్తుంటా. అండ్ ట్రాఫిక్ ఎప్పుడు ముందుండదు నాకు, వెనకాల ఉంటుంది. వెహికల్ చూడగానే ఫస్ట్ స్లో డౌన్ అవుతారు, ఏం వెహికల్ ఇది ఏందని. సో నాకు ఎప్పుడు ఓపెన్ స్పేస్ ఉంటుంది ముందు, అదొకటి ఈజీ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ ఇంకో టెన్షన్ ఏముంటుంది అంటే అన్ని ఫస్ట్ టైం కంగారు. స్వీట్ పెయిన్ అంటే నాకు ప్రాబ్లం అని కాదు, పోలీసులు ఆపుతారేమో అనుకునేది. అలవాటు లేని పనులు, అలవాటు లేని పోలీసులు ఆపుతారేమో అనుకున్నా. హైవే మీద వెళ్తే ఆ పెట్రోల్ వెహికల్ ఉంటాయి కదా, ఆపి ఒక ఎస్ఐ అయితే వచ్చి కూర్చొని ఒక చిన్న రైడ్ తీసుకున్నా. ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. సో అట్లా అన్ని మంచి మంచి మెమరీస్. అండ్ చాలా నేను చెప్తున్నా దగ్గర ఒక 100 మంది పైన పరిచయాలు ఏంటి ఈ కార్తో. ఈ వెహికల్ గురించి అడగడం, వాళ్ళ నెంబర్ షేర్ చేసుకోవడం, రెగ్యులర్ టచ్లో ఉండడం. రైట్. నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 4,000-4,500 kilometers తిరుగుంటా. లాంగెస్ట్ డ్రైవ్ కానీ ఆల్మోస్ట్ 180 kilometers వెళ్ళిన ఒకటే డ్రైవ్ లా. ఓకే. అసలు చూద్దాం దీన్ని. సో ఒక్క టైర్స్ మాత్రమే ఇప్పటి టైర్స్ మార్చుకుంటూ వచ్చినాయి. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మీది ఒక ఇది ఈ కార్లో తప్ప ఇంకే కార్లో లేదు. ఇది ఎంటైర్ బీటిల్స్ లో దిస్ ద ఓన్లీ కార్ విచ్ ఇస్ హ్యావింగ్ దిస్ స్కూప్ ఎక్స్ట్రా అడిషనల్ గా. ఎందుకంటే ఇద్దరు ఇంజనీర్లు తెలియబెట్టి, అక్కడ ఇంజనీర్ ఏం చెప్పిండు, నువ్వు యూకే నుంచి ఇండియాకి వెళ్తున్నావు కదా, ఇండియా ఈజ్ హాట్ కంట్రీ, సో ఇది ఎయిర్ కూల్డ్
దీనికి రేడియేటర్ ఉండదు. ఓకే, ఎయిర్ తోనే ఇంజన్ కూల్ కావాలి, రేడియేటర్ లేదు కాబట్టి ఆయిల్ సర్క్యులేషన్ అదేమి ఉండదు, ఇది కూల్ కావాలి. అప్పుడు ఏం చేసారు, ఇంజన్ అన్ని డీటెయిల్స్ ఏమో ఇక్కడే ఉంటుంది. ఈయన ఏం చేసినంటే ఓనర్ 1967 ఇండియాకి తీసుకొచ్చినాక పర్సనల్ లో కూర్చొని వెల్డర్స్ తో మాట్లాడి, అండ్ ఇది మీరు చూస్తే ఒరిజినల్ వచ్చినట్టే ఉంటుంది, అంత నీట్ గా దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా ట్రిప్ తయారు చేసి సెట్ చేసి పెట్టిండు అనమాట. ఈ ఒకటే కీ అన్నిటికి ఉంటుంది బేసిక్గా వెహికల్ కి. ఓకే, ఎందుకంటే ఈ కీస్ కూడా ఒరిజినలే. పెట్రోల్ వాసన. అండ్ స్పెసిఫికేషన్స్ మీకు ఐడియా ఉన్న స్పెసిఫికేషన్స్ 1300cc, అండ్ ఇది నాకు తెలిసిందంటే బాక్సర్ ఇంజన్ అనమాట. జనరల్ గా మనకి వేరే వెహికల్స్ పిస్టన్స్ ఇట్లుంటాయి పై కిందికి, అండ్ ఫోర్ సిలిండర్ ఇంజన్ అనుకోండి 4 ఉండి పై కిందికి షూట్ అయితే, ఇది క్రాస్ ఉంటుంది ఇట్లా బాక్సర్ ఇంజన్. ఒక పిస్టన్ ఇటు కొట్టుకుంటుంది, ఒక పిస్టన్ ఇటు కొట్టుకుంటుంది. V8 V6 ఇంజన్స్ లాగా పెట్టాడు. ఇప్పుడు ఇంచుమించు అదే V8 V6 అంటే ఇట్లాంటి పొజిషన్ లో ఉంటాయి. ఆ బాక్సర్ ఇంజన్ అని చెప్పి అదొకటి తెలుసు. హార్స్ పవర్ అది నాకు డీటెయిల్స్ తెలియదు, బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్లీ డ్రైవింగ్ కార్. డ్రైవ్ స్పీడ్ డ్రైవ్ చేసింది నేను, అది మైల్స్ చూపిస్తుంది. సో రివర్స్ మ్యాథమెటిక్స్ చేస్తే అరౌండ్ 90-95 కిలోమీటర్ స్పీడ్. యాక్చువల్లీ ఏంటంటే దానికంటే ఎక్కువ వెళ్తుంది. ప్రాబ్లం ఏంటి అంటే మీరు పాత సినిమాల్లో చూస్తే స్టీరింగ్ ఎప్పుడు కదులుతుంటుంది. ఎందుకని నాకు డౌట్ ఉంటుండే, ఇది వచ్చినాక అర్థమైంది. ఎందుకంటే ప్లే ఉంటుంది, స్టీరింగ్ లా ప్లే ఉంటుంది. సో ప్లే అంటే ఏంటంటే ఇప్పుడు మన రెగ్యులర్ స్టీరింగ్ ఇట్లా పట్టుకొని ఇట్లాంటి ఇటు తిరుగుతుంది, ఇట్లాంటి తిరుగుతుంది. ఇదేంటంటే ఫ్రీ మోషన్ ఉంటుంది. కొంచెం ఒక యాంగిల్కి వచ్చినాక అక్కడ లాక్ అయ్యి కదులుతుంది అనమాట, ఇక్కడ లాకే కదులుతుంది. సో స్పీడ్ పెరిగినా కొద్దికి ఈ మూమెంట్ పెరిగిపోతుంటుంది. ఇప్పటి వరకు లాస్ట్ మనకి పద్మిని ప్రీమియం, ఇంకోటి పద్మిని అంబాసిడర్స్ లో కూడా కొంచెం ప్లే ఉంది. ఫార్చునేట్ ఏంటంటే నేను అంబాసిడర్ ఫియట్ లో డ్రైవింగ్ నేర్చుకున్నా కాబట్టి నాకు అది అలవాటు ఉంది కాబట్టి ఆ స్పీడ్ వరకే వెళ్ళగలిగిన. వేరే అయితే ఐ థింక్ 60-65 షుడ్ బి ద మ్యాక్స్. భయం వేస్తుంది బేసికలీ, స్టీరింగ్ మన చేతిలో లేదు, కంట్రోల్ లేదని భయం. బయట నుంచి చూసినప్పుడు ఇమాజిన్ చేయండి 100 km/h కార్ పోతుంది, స్టీరింగ్ ఇట్లా అంటుంటే ఎట్లుంటది, ఆ లోపల కూడా తెలుసు ఆ ప్లే ఏందని. అండ్ ఇట్స్ మాన్యువల్ స్టీరింగ్. ఇంకో యూనిక్ ఏంటో చెప్పాను దీంట్లో, ఇంతవరకు ఈ వెహికల్ నడిపింది 2 వ్యక్తులే. ఫస్ట్ ఆయన, తర్వాత నేను. నో అదర్ వెహికల్ హస్ డ్రివెన్ దిస్. అంటే ఇప్పుడు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ చేస్తే నేను ఇస్తారా ఇవ్వరా మీరు నాకు? సామాన్యంగా వింటేజ్ కార్లు ముట్టుకోనివ్వరు ఎక్కడా కూడా, ఎందుకని చెప్పంటే భయము. ఎందుకంటే యూ వోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ అవుట్ కదా. అంతే కదండి, ఆ కాన్షియస్, ఆ చూసుకోవడం, ఆ జాగ్రత్త అనేది ముసలి నడిపినట్టు మేము కూడా జాగ్రత్త చూసుకొని నడుపుతుంటాం. మామూలు కొత్త కార్లకే మనకి గీత పడితే గుండెలు నడిపించినట్టు ఉంటుంది, అందులో దీని జాగ్రత్త. సో హోప్ సో నాకు రాగలిగితే అదృష్టము నడిపి చూపిస్తాను, లేకపోతే మాత్రం ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. అఫ్ కోర్స్ ఈవెన్ బై బీయింగ్ ఎ కార్ ఎంతూజియాస్ట్, నాకు కార్లు అంటే చాలా ఇష్టం సార్. సో దట్ మేడ్ మీ దాకా తీసుకొచ్చింది ఇంటర్వ్యూ చేయడానికి. ఈ కారు ఒక 50 ఏళ్ళైనా ఖరాబ్ కావద్దని తయారు చేస్తే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది అన్నట్టు. రైట్. అండ్ ఇది కూడా చూడండి, మీరు వాటర్ పడ్డప్పుడు ఇప్పుడు మనం బయట సన్షేడ్ ఇది ఇట్లా పెడతాం చూడండి విండో బయట, అది ఏం లేకుండా న్యాచురల్ థింగ్, ఏం పడ్డా కూడా ఫ్లో వెళ్ళిపోతుంది మొత్తం కిందికి. రైట్ సార్. రైట్, నైస్. అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంది ఇంజిన్, స్మూత్ రిఫైన్ ఉంటుంది. అసలు ఒక సడన్ ఆర్పిఎంకి వెళ్ళిన తర్వాత అసలు అది స్పిన్ అవుతున్న ఇది కూడా తెలియదు. అరౌండ్ 50-60 స్పీడ్ లో ఎయిర్ లో పోతున్నట్టు అనుకుంటారు. అండ్ ఆ సౌండ్ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఫెరారీకి వాటికి స్పోర్ట్స్ కార్స్ కి AMG బెంజ్ అయితే AMG కార్స్ కి వచ్చిన సౌండ్ చాలా బాగుంటుంది అది. ప్లస్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే వెనక టైర్స్ ఇట్లా బెండ్ ఉంటాయి, మన పియాజో ఆటోకు ఉన్నట్టు బెండ్ ఉంటాయి. సో ఎట్లయితే మనం వెయిట్ పెరుగుతుంటుందో స్ట్రైట్ అయితే అనమాట. ఇప్పుడు మనం ఇద్దరం కూర్చున్నాం అనుకోండి కొంచెం బెండ్ అవుతుంది, 4 కూర్చున్నాం అనుకోండి స్ట్రైట్ అవుతుంది ఆ వెయిట్ ని బట్టి. సస్పెన్షన్ ట్యూనింగ్ ఎట్లా ఉంది అంటే అప్పటికి సస్పెన్షన్ షాక్ అప్స్ అలాంటివి అనమాట. అప్పుడున్న షాక్ అబ్జర్వర్స్ ని బట్టి ఇప్పుడేమో అన్ని కాయిల్ ఓవర్స్ కాబట్టి స్ట్రైట్ ఉంటాయి, అప్పట్లో వెయిట్ కి ఇదనమాట. అండ్ రైడ్ క్వాలిటీ ఎలా ఉండదని? రైడ్ క్వాలిటీ అన్నట్టు ఆ సీట్స్ లో కూడా స్ప్రింగ్స్ ఉన్నాయి కాబట్టి
సీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి రంబుల్ స్ట్రిప్స్ వస్తాయి కదా లైన్ గా, ఆ రంబుల్ స్ట్రిప్స్ వచ్చినప్పుడు కార్ ఒక దిక్కు ఎగురుతుంటది, నేను లోపల దుంకుతుంటాను అనమాట మళ్ళీ. చాలా అండ్ మా పిల్లలు వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. మా సన్ అయితే దీని పేరు హర్బీ కృష్ణ అని పెట్టుకుండు. హర్బీ అని చెప్పి ఇప్పుడు మీరు అన్నట్టు బామ్మట బంగారమాట తెలుగులో బీటిల్ మూవీ ఎట్లుందో, హర్బీ అని చెప్పి ఒక సిరీస్ ఉంది. హర్బీలో స్పోర్ట్స్ కార్ ఉంటుంది అన్నట్టు బీటిల్. వాడు రెగ్యులర్ గా చూడడము, దీనికి కృష్ణ అని పేరు పెట్టి బీటిల్ కృష్ణ అని పెట్టడము. ఫ్యూజన్ కూడా ఎవ్రీ ఫ్యూజన్ హర్బీ కృష్ణ, తెలుగులో కృష్ణ. దీనికి 2 డోర్ కారు కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఒకటే డోరు. సో చిన్న మెకానిజం ఇచ్చిండ్రు, ఇది పుల్ చేసేసి ఈ ప్లేస్ వస్తుంది. రైట్. ఇప్పుడు కొత్త కార్లకి థర్డ్ రోలోకి ఎట్లా ఎంటర్ అవ్వాలి అట్లా ఎంటర్ అవ్వాలి. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్. మళ్ళీ ముందున్న వాళ్ళు నాకు తీయాల్సిన అవసరం ఏం లేదు, మనమే తీసుకోవచ్చు, వచ్చేయచ్చు. మంచి స్పేషియస్ ఉంటుంది, వెరీ కంఫర్టబుల్. అండ్ సేమ్ వే ఆ సీట్ కూడా ముందుకు వెళ్తుంది. అండ్ ఈ సీట్ ఖచ్చితంగా అందరు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నట్టు లేకుండా అది కిందది కదలదు, అది ఫిక్స్డ్. అండ్ యూ హావ్ సఫిషియెంట్ లెగ్ రూమ్. అండ్ లోపల చూసి చిన్నగా అనిపిస్తుంది కానీ లోపల కూర్చున్న తర్వాత ఈ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి సీట్స్ కిందికి ఉంటాయి. సీట్స్ లోపల కూడా స్ప్రింగ్స్ ఉన్నాయి, సో ఆ కుషనింగ్ ఉంటుంది ఎప్పుడు. అండ్ లెదర్ కూడా ఒరిజినల్ లెదర్, లెదర్. ఈ ఒరిజినల్ లెదర్ ఇది ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అప్పటి నుంచి 1967. ఈ న్యాచురల్ ట్యాన్ అయింది అంతా అదే అనమాట. ఓకే. క్లీనింగ్ కూడా ఏం చెప్పలేదు, ఎట్లా వచ్చింది అట్లా పెట్టుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. వెనకాల ఆస్ట్రే కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఈవెన్ ఈ లెదర్ స్ట్రాప్స్, గ్రిప్ హోల్డింగ్, ఓకే, హ్యాండిల్స్. మనకి గ్రాబ్ రైల్ ఉంటుంది కదా, దీనికి ఇది అనమాట. దిగడానికి ఇట్లా పట్టుకొని ఈజీగా లిఫ్ట్ అవ్వచ్చు గారు. సో వంశీ, ఇప్పుడు మీరు ఇంటీరియర్ చూస్తే ప్రిటీ బేసిక్, ఓన్లీ పర్పస్ఫుల్. లైక్ స్పీడోమీటర్, ఫ్యూయల్ ట్యాంక్ లో ఎంత ఇది ఉంది, బ్యాటరీ. ఇది యాక్చువల్లీ తర్వాత వచ్చింది ఇది, ఎందుకంటే అప్పుడులా లైక్ 6 amps ఉంటుండే. సో ఇప్పుడు అన్ని 12 amps, ఎందుకంటే బల్బ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో యాంప్ మీటర్ అక్కడ యాడ్ అయింది. లేటెస్ట్ దీనికి అప్గ్రేడ్ కావాల్సి వచ్చింది, బికాస్ వేరే లైట్స్ కానీ బల్బ్స్ ఇవన్నీ పనిచేయవు కాబట్టి. ఎందుకంటే వోల్టేజ్ పెరుగుతుంది కదా, బ్రైట్నెస్ కోసం అనమాట. అప్పట్లో వెహికల్స్ అన్ని తక్కువ ఉండే సరిపోయింది కాబట్టి ఇప్పుడు పెరగాలి కాబట్టి అట్లా వోల్టేజ్ పెంచింది అనమాట దానికి. దిస్ ఇస్ హెడ్ లైట్ స్విచ్, ఇది వైపర్స్ వస్తుంది. ఇది ఒక చిన్న ఆస్ట్రీన్ లా. ఓకే. ఇక్కడ మళ్ళీ మనం ఛార్జింగ్ లాగా సిగరెట్ లైట్ అప్పుడు లైటర్ ఉండిందో లేదో మరి, ఇదైతే ఒరిజినల్ స్లాట్ ఇది. అండ్ ఇది మన స్టార్ట్ కీ, ఇగ్నిషన్ దీని నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మీరు చూస్తే మేడ్ ఇన్ ఇటలీ. ఓకే. సో దిస్ వాజ్ లైక్ ఒరిజినల్ కార్ తో పాటు వచ్చిందనే చెప్పారు నాకైనా. మీరు అబ్జర్వ్ చేస్తే వోక్స్ వ్యాగన్ ఇస్ రిటర్న్ ఎవ్రీవేర్. పెడల్స్ మీద కూడా వోక్స్ వ్యాగన్ లోగో ఉంటుంది అన్నమాట. బ్రేక్ మీద, క్లచ్ మీద ఉంది. ఎస్. అండ్ డాష్ బోర్డ్, ఇది గ్లవ్ బాక్స్. ఇది గ్లవ్ బాక్స్ మనకి. రైట్. చిన్న గ్లవ్ బాక్స్. అండ్ దిస్ ఇస్ ఫర్ ఆస్ట్రే మీరు. ఓకే. అండ్ దిస్ లివర్ ఇస్ అ మల్టీ ఫంక్షన్ లివర్. ఇండికేటర్ రైట్, ఇండికేటర్ లెఫ్ట్. దీని వెనకాల ఒక చిన్న ప్రెస్ ఉంటుంది. ఇది హెడ్ ల్యాంప్ హై బీమ్ లో బీమ్. ఓకే. ఓకే. డిప్పర్ కొట్టడానికి. ఓకే. కంటిన్యూ హై బీమ్ పెట్టుకోవాలంటే అదే ఇది ఒకసారి క్లిక్ చేస్తే హై బీమ్. ఓకే. ఒకసారి క్లిక్ చేస్తే లో బీమ్. ఓకే. ఓకే. అండ్ స్టీరింగ్ హారన్ ఇది. ఓకే. అండ్ హారన్ వీల్ ఒకటి ఇరిగినట్టుంది కదండి, ఇక్కడ కొంచెం జాయింట్. ఇక్కడ ఉంటే ఇట్లా ఎక్కడ ఉన్నా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. అదొకటి ఇదైంది, అది అందుకని ఇది ఇట్లా ఫిక్స్ అయిపోయింది. రైట్. సో ఇది కూడా మనము మీకు ఎట్లా ఉందో అట్లాగే ఉంచాలి కాబట్టి అటు పెట్టేశారు. కరెక్ట్. రైట్. అండ్ క్రాక్స్ అన్ని కూడా పాతది అండ్ ఇందాక చెప్పినట్టు ఈ పెయింట్ అంతా ఒరిజినల్ అనమాట. సో ఈ స్క్రాచ్ గానీ అంతా అన్టచ్డ్, నథింగ్ ఇస్ అటాచ్డ్. రైట్. ఈవెన్ ఈ లివర్ గానీ. అండ్ ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు, ఏసీ లేదు కార్ లో. అవును, అసలు ఏసీ ఇదే యూనిటే లేదు. రీజన్ ఎందుకంటే వెన్ దిస్ కార్ వాజ్ ఒరిజినల్ డిజైన్, అంటే లేటర్ మోడల్స్ లో వచ్చింది ఏసీ. When this car was originally designed, Germany is a very cold country. Not a heat country. మనకి ఏసీలు అవసరం తప్ప వాళ్ళకి అవసరం లేదు. అండ్ 67 లో ఏసీస్ ఉండేనో లేకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ హ్యాస్ అ హీటర్.
కోల్డ్ కంట్రీ కాబట్టి హీటర్ అని చెప్పండి అట్లా ఫాస్ట్ స్లో పెట్టుకోవచ్చు మనం. ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ 2 లివర్స్ ఉంటాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇది పుల్ చేస్తే మీకు ఇప్పుడు వెనకాల కూర్చునే సీట్ ఉంటది కదా, ఆ సీట్ కింద రౌండ్ గా ఓపెనింగ్స్ ఉంటాయి, వెంట్స్ ఉన్నాయి. ఈ వెంట్స్ ఇది ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్ అంటే ఫాస్ట్, స్లో అంటే స్లో ఇంజన్ వేడిని క్యాబిన్ లోపలికి పంపిస్తుంది. రైట్. సో ఇట్ విల్ కీప్ ద క్యాబిన్ వార్మ్ అన్నమాట. సో బికాస్ జర్మనీ అసలు కంప్లీట్ గా చలి ప్రదేశం. అవును, కాబట్టి వాళ్ళకి ఒకటి ఏసీ అవసరం లేదు, ఇంకొకటి హీటర్ కావాలి కాబట్టి కంపల్సరీ మ్యాండేటరీ. సింపుల్ డాష్ బోర్డ్, ఇక్కడంతా కూడా ఓపెన్ గా ఉన్నట్టు చాలా లెగ్ రూమ్ భలే ఉందండి ఇక్కడ. ఆ బయట నుంచి అంత అనిపించదు కానీ మనకి లోపలికి వచ్చినాక చాలా స్పేషియస్ ఉంది. హెడ్ రూమ్ మీరు చూడండి ఎంత ఇది ఉందో. అండ్ ఇది కూడా మొత్తం రూఫ్ రైలింగ్ ఇదంతా కూడా ఒరిజినల్ అప్పటిదే, ఒరిజినల్. అండ్ అప్పుడు కూడా ఈ ఫంక్షనాలిటీ ఇది తర్వాత ఆయన యాడ్ చేసుకోండి టెంపరేచర్ కోసం. ఇంటర్నల్ టెంపరేచర్ మీరు ఫంక్షనాలిటీ ఇది కూడా ఉంటుంది చూడండి, ఇది గుంజితే ఇటు సైడ్ కూడా ఓపెన్ అయిపోయి సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అండ్ చిన్న ఇది ఎంత కరెక్ట్ గా ఉంటుంది అంటే మీరు రేర్ వ్యూ ఆ విండోలో చూస్తే దీని అవుటర్ అది కూడా రౌండ్ ఉంది కదా, సో కరెక్ట్ సరిపోతుంది అది. కనిపిస్తుంది నాకు. అండ్ ఇట్స్ ప్రాపర్ ఫిట్ అన్నమాట ఈ మెకానిజం. డోర్స్ కూడా అదే లెదరు. డోర్స్ కి చిన్న చిన్న ఏమంటారు విండోస్ రోల్ చేసుకోవడానికి ఒక మంచి వుడ్ వుడెన్ ఉంది. గ్లాస్ మధ్యలో ఒకసారి ఆయన చేంజ్ చేసిన అన్నారు, బట్ సీల్స్ అయితే అవే ఉన్నాయి, ఎందుకంటే ఆ బీడింగ్స్ మళ్ళీ దొరకవు కదా వాళ్ళకి. నైస్ సార్. ఒకసారి వచ్చిన డ్రైవ్ కూడా అట్లా వెళ్ళిపోదాం సార్. రైట్. హైదరాబాద్ రిక్షా వాళ్ళ జిందాబాద్. 4 చక్రములు రివ్యూమ్ అంటే ఇంకేంటి సార్, దాని తర్వాత లిరిక్ ఉంటుంది. డిస్టెన్స్ మొత్తం బలాదూర్ సంథింగ్ ఏదో ఉంటుంది. అండ్ దర్జా చూసినారా, ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ దీంట్లో పెట్టుకొని ఇట్లా కూర్చోవాలి. అబ్జర్వ్ చేసారా ఎంత స్మూత్ రివింగ్, ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది. పికప్ టూ గుడ్. నాకు భయం వేసింది ఆ బైక్స్ అవన్నీ కొంచెం పట్టుకోవాలి అంటే బ్రేక్ ఎక్కడో ఉంది, క్లచ్ ఎక్కడో ఉంది, సో అలవాటు అవ్వాలి. సో మీరు కూడా చాలా అలవాటు. మీకు చెప్పినట్టు 100-150 ఫీట్ బిఫోరే మనం ప్రిపేర్ కావాలి బ్రేక్ వేసుకోవడానికి, బ్రేక్ కొట్టడానికి. ఎందుకంటే రెస్పాండ్ అవుతుంది కానీ స్లోగా అవుతుంది. అండ్ మైలేజ్ ఎంత ఉండొచ్చు? మైలేజ్ ఏమో సార్, ట్యాంక్ ఫుల్ చేయడం తిరగడమే ఇస్తుంది. 10-12 ఇస్తుంది. 10-12 పెట్రోల్ కారు 10-12 4 గేర్. 4 గేర్. పబ్లిక్ రియాక్షన్ చూసారు కదా, జనాలు బండి నడుస్తుంటే దీని చుట్టే తిరుగుతున్నారు. రైట్. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్లో బీటిల్ కార్ ఇన్ఫర్మేషన్. కార్తిక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలాంటి వాళ్ళు కార్లు కొని ఇలా ఏమంటారు స్టోర్ చేయబట్టి చాలామంది కార్ల గురించి వింటమే కాదు చూడడం కూడా తెలుస్తుంది. కరెక్ట్. ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ ఉంటే బేసికల్లీ ఇది మనం ఫుల్ఫిల్ అవ్వము. రైట్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక కార్తో కలుద్దాము. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కార్తిక్ బ్రో ఇంకొక కార్ ఇట్లాంటిది కొనాలనుకుందాం మనము. కొని మళ్ళీ కార్తిక్ బ్రోతో ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. Karthik Anna, thank you so much. Thank you, Vamshi. Thank you, everybody.